Hello guys, namaste. We came to Butterfly Park in Cincinnati. వ్యూ అయితే చాలా 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 బాగుంది. ఇది జస్ట్ ఎంట్రీ. వావ్. ఇప్పుడు ఆ పాప ఫోటో సెషన్ అయిపోతే నెక్స్ట్ నేను వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అంతసేపు కూర్చొని చిల్ అవుదాం. ఈ వే అయితే ఎంట్రన్స్ రైట్ సైడ్కి అయితే ఉంది. ఈ బటర్ఫ్లై పార్క్ అయితే క్రాన్ కన్జర్వేటరీలో ఉంది. ఇక్కడ బయట అయితే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఈ ప్లాంట్స్, ఈ ఫ్లవర్స్ అని. వావ్. 6:30కి అయితే టికెట్ సెక్షన్ ఓపెన్ చేస్తారంట. సో 6:30 వరకు బయట కొంచెం ఈ వ్యూస్ని అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. వ్యూ అంతా ఎంత బాగుందంటే ఇది జస్ట్ బయట మాత్రమే. ఈ బెంచ్ చాలా బాగుంది. బటర్ఫ్లై విత్ వింగ్స్. ఇక్కడ మాత్రం ఫోటో పక్కా తీసుకోవాలి. సో నైస్. ఆడపిల్లలు మాత్రం ఇక్కడికి వస్తే ఫుల్ ఆన్ ఫొటోస్ 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 ఫొటోస్. టికెట్స్ తీసుకొని అయితే మేము అలా ఎంటర్ అయిపోయాము. ఇటు సైడ్ అయితే ఎక్కువ ప్లాంట్స్, ట్రీస్ అన్నీ ఉన్నాయి లోపల. టికెట్ సెక్షన్ అయితే 6:30కి స్టార్ట్ అయింది. సో మేము అన్నీ చూసుకొని వెళ్ళేసరికి లోపల 6:40 అయింది. 7కి అయితే బటర్ఫ్లై షో అయితే ఉందంట. సో లెట్స్ గో. బటర్ఫ్లైస్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంట. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చూసేవాళ్ళం మనం. షో 7కి అయితే స్టార్ట్ అవుతుందంట. సో అంతలోపు ఇదంతా తిరిగేసి వద్దాము. దిస్ ఈజ్ దిస్ ఈజ్ హిత, దట్ ఈజ్ రక్ష. అసలు ఇక్కడైతే ఎన్ని వెరైటీ ఆఫ్ మొక్కలు చూసామంటే పచ్చదనం అసలు చాలా 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 బాగుంది. అసలు ఒక్కొక్క ప్లాంట్ వెరీ వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. అసలు మనం చూసినామంటే అసలు దాని పేర్లు కానీ ఏదైనా కానీ ఇట్స్ సో నైస్. అసలు చాలా బాగున్నాయి ప్లాంట్స్ అండ్ కొత్త ప్లాంట్స్. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ ప్లాంట్స్ అన్నీ. ఇక్కడికి వచ్చినందుకు మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అసలు. వావ్. చాలా గ్రీనరీ ఉంది అసలు ఇక్కడైతే. కొత్త ప్లాంట్స్ అన్నీ. డ్వార్ఫ్ పపాయ అంట, ఇంకా డెవిల్స్ బ్యాక్ బోన్. అసలు కొన్ని బటర్ఫ్లైస్ అయితే ఇలా స్టిక్కర్స్తో ఉన్నాయన్నమాట. బయట చూపించినట్టు వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని ఒక్కొక్క ప్లాంట్ దగ్గర వాళ్ళు పెట్టారు. అన్నీ అయితే మేము కవర్ చేయలేకపోయినాము. సో బికాస్ బటర్ఫ్లై షో తొందర స్టార్ట్ అవుతుందంటే వెంటనే వెళ్ళింటిమి. ఈ పార్క్ అయితే చాలా 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 బాగుంది. అందరూ పక్కా విజిట్ చేయాలి సిన్సినాటీలో ఉన్న వాళ్ళు. చాలామంది ఈ పార్క్ బాగుంటుంది అని నాకు ఫస్ట్ నుంచి చెప్తుండే, బట్ ఇప్పుడైతే టైం దొరికింది. బటర్ఫ్లై షో అయితే 7కి స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గో. షో అయితే స్టార్ట్ కాబోతుంది. సో వాళ్ళైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అందరిని ఇలా లైన్లో అయితే నిలబెట్టారు. అందరినైతే ఇలా లైన్లో పంపిస్తున్నారు. సో నేనైతే లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అలా అయితే మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అయ్యే ముందే అసలు బటర్ఫ్లైస్ అయితే ఫుల్ అసలు మొత్తం బాగా తిరుగుతుండే. అసలు అక్కడైతే బటర్ఫ్లైస్కి అయితే కొన్ని ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు. మాకైతే బటర్ఫ్లై పట్టుకోవడానికి ఇలా ఒక ఎల్లో కలర్ పేపర్ అయితే ఇచ్చారు. బటర్ఫ్లైస్ని అయితే డైరెక్ట్గా టచ్ చేయొద్దని చెప్పారు. ఇంకా మేము అనుకుంటున్నాం మా మీద బటర్ఫ్లైస్ వాళ్తే బాగుంటుందని. అండ్ నెక్స్ట్ సెకండే రక్ష మీద అయితే ఒక బటర్ఫ్లై నెత్తి మీద అయితే కూర్చుంది. అండ్ హిత చేయి మీద కూర్చుంది. ఇంకా నెక్స్ట్ నా మీద కూడా కూర్చుంది. నా చేయి మీద కూడా ఒకటి. ఏ ముహూర్తాన్ని లేసి మేము అనుకున్నామో ఇట్లా బటర్ఫ్లై పార్క్ పోవాలి అనుకుని. ఫస్ట్ అనుకోలేదు. ఫస్ట్ బటర్ఫ్లై షోస్ ఉంటుందా లేదా అని కూడా మాకు తెలియదు. డైరెక్ట్ వెళ్ళిపోయాము మన అదృష్టం ఉంటే అన్నట్లు. ఎందుకంటే లాస్ట్ టైం రక్ష వాళ్ళు పోయినప్పుడు బటర్ఫ్లై షో అయితే లేదు. ఇక్కడైతే ఈ బటర్ఫ్లై అయితే చాలా బాగుంది. దాని రంగు అయితే వావ్, జస్ట్ వావ్. ఇట్లా అందరూ బటర్ఫ్లైస్ కోసం వదలట్లేదు అన్నట్లుంది. అండ్ ఇక్కడైతే ఒక కుక్ ఉంది. ఆ కుక్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఫైనల్లీ మా ముగ్గురు మీద బటర్ఫ్లైస్. 8కి అయితే షో అయిపోయింది. సో మేమైతే ఇంకా ఎగ్జిట్ అని అంటే ఇంకా డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతామేమో అనుకున్నాం. బట్ బయట చూసేమో ఎన్ని మొక్కలు ఉన్నాయి అండ్ చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి.
అంటే చూసేవి చాలా చాలా ఉన్నాయి. చాలా బాగుంది అసలైతే ఇది. సీ యూ. మనమైతే ఎగ్జిట్ అయిపోదాం. సో బయటకొచ్చాక మనకైతే ఈ బోర్డు కనిపించిండే. మేమైతే మిర్రర్‌లోకి వెళ్ళాలని ఫిక్స్ అయినాము. అసలు ఇంత కొత్త ప్లేస్ చూస్తుంటే మేమైతే సిన్సినాటీలోనే ఉన్నామా అసలు అనిపించింది. ఇన్ని రోజులు అసలు ఇవన్నీ చూడకుండా అసలు ఎలా ఉన్నాము. మేమైతే అసలు పోయేదారి అసలు కరెక్టా కాదా అన్నంత గ్యాప్‌లో ఈ మిర్రర్ లేక్ బోర్డ్ కనిపించింది. అబ్బా సాయిరామ్ అన్నట్లుంది. మీకైతే ఇది నార్మల్గా కనిపిస్తుంది, ఎందుకు కనిపించదు? మాకైతే అసలు అక్కడ నిర్మానుషంగా ఉండే, నిర్మానుషమైన అడవి లెక్క. అసలు మేమైతే ఆడికి వెళ్ళాలా వద్దా అన్న గ్యాప్లో వెళ్ళిపోయామన్నమాట. లేక్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. అలా 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 వెళ్తుంటే బాతులు ఎగురుతుండే, డక్స్. ఇదే ఇదే మిర్రర్ లేక్. అలా 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 చూస్తుంటే అక్కడ పిల్లలు ఆడుకోవడం కనిపిస్తుంది. సో బాస్కెట్బాల్ ఆడుకుంటున్నారు. ఇది చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా వీధులలో మేమంతా భలే ఆడుకునే వాళ్ళం. నాకు అది గుర్తొస్తుంది. మిర్రర్ లేక్కి వచ్చేసాము. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు కామ్ ఫీలింగ్ వచ్చింది అసలు ఇదంతా. అక్కడైతే కొన్ని డక్స్ అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి. సడన్గా అలా ఆకాశంలో చూస్తే విమానం పోతుందన్నమాట. సో మన ఫోన్లో ఉన్న జూమ్ ఇన్ ఫీచర్ చూపించాల్సిన సమయం వచ్చేసింది. సో చూసేయండి. అలా వెళ్తుంటే బెంచ్ మీద అయితే ఈ కోట్ కనిపించింది, మీరు కూడా చదివేసేయండి. ఇక్కడ సీనరీస్ అయితే చాలా బాగుండే. మధ్యాహ్నం నుంచి నడిచేసరికి మాకైతే ఫుల్ ఘోరంగా ఆకలి అవుతుండే. ఇంకా మేము వెతుకుతున్నాం అసలు ఏవైనా ప్లేసెస్ దగ్గర ఉన్నాయి, ఏదైనా రెస్టారెంట్ కానీ ఏదైనా స్నాక్ లాగ్ కానీ ఏదైనా అన్నట్లు. సో అప్పుడు మాకు గుర్తొచ్చింది రక్షకైతే యార్డ్ హౌస్ అని తెలుసు. యార్డ్ హౌస్లోకి వెళ్ళేసి మాత్రం మేము మార్గరిటా పిజ్జా అండ్ నాచోస్ ఆర్డర్ చేసుకున్నాము. నాచోస్ అయితే బాగున్నాయి, మార్గరిటా పిజ్జా అయితే ఓకే. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళాలి కదా. చక్కగా మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో అయితే పట్టేసాము. అలా మెట్రోలో కూర్చొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ గైస్. మరికొన్ని వ్లాగ్స్ కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.